కాదంబరి సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, రాజస్థాన్లో దారుణం అనమాట, మీరు చూసే ఉంటారు. 32 మంది 13 సంవత్సరాల పాపని అమ్మాయి ఇంటికి వెళ్తుంటే మరి అమ్మాయిని తీసుకెళ్ళి 32 మంది కూడా అమ్మాయి పైన అత్యాచారం చేయడము, మరి అమ్మాయి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇదే కాదు, గతంలో చాలా జరిగాయి. అయినా ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎంత శిక్షలు పడుతున్నా కూడా మహిళల పైన ఇలాంటివి అనేవి ఆగటం లేదు. ఏంటి కారణం ఏంటంటారు? అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? అంటే ఏదో వస్తేనే గానీ ఏదో చేస్తాం అనే దాకా వెళ్తున్నారు. మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు న్యాయాలు ఎందుకు తొందరగా జరగటం లేదు అని? అసలు అమ్మాయి వయసు 13 ఏళ్ళు. ఇప్పుడు ఇదంతా కూడా పోక్సో కిందకి వచ్చేస్తుంది. ఇదేమీ అడల్ట్ కూడా కాదనమాట. నిర్భయ కేసులే వచ్చినాయి మనకి అసలు. అయినా కూడా వీళ్ళల్లో భయం భక్తి ఉండట్లా. ఇప్పుడు ఇది పబ్లిక్ గా అమ్మాయి ఒక రిక్షాలో రాజస్థాన్ లో తను ఏదో రిటర్న్ అవుతూ వెళ్తూ ఉంటే కిడ్నాప్ చేసి మరి తను ఏదో రాత్రిపూట ఏటో అన్నోన్ ప్లేసెస్ లో నిర్మానుష్యంగా ఉన్న ప్లేసెస్ లో వెళ్తే ఏదో పట్టుకోవటం కాదు. తను వెళ్తున్నప్పుడు పబ్లిక్ గా కిడ్నాప్ చేసి ఇంటెన్షనల్ గా ఒక హోటల్ కి ఒక యజమానికి అమ్మేయటం. ఇది వాళ్ళు ఎందుకు అలా ఆ అమ్మాయినే టార్గెట్ చేశారు అనే విషయాల్లో 13 ఏళ్ల పిల్ల ఒంటరిగా ఉంది, రిటర్న్ అవుతోంది. మనము హోటల్లో ఒక్కసారిగా మూసేస్తే తర్వాత ఎవరికి తెలియదు, తర్వాత తెలిసేలోపు వీళ్ళు కావాల్సినదంతా చేసుకోవచ్చు అని. అంటే అమ్మేయటం ఏంటి? అది ఎవరి సొత్తు? ఒక అమ్మాయిని ఒక వస్తువులా అమ్మేయటం ఏంటి? ఆ చదువుకునే పిల్లని ఆ హోటల్ నుంచి వాళ్ళు 3 హోటల్స్ వరకు తిప్పి 32 మంది జనాలతో ఆ అమ్మాయికి అంతా సెక్సువల్ అబ్యూస్ చేపించి ఆ పిల్ల నొప్పితో బాధతో అరుస్తుంటే అవి అలా ఆ కేకలు పెట్టకూడదని డ్రగ్స్ అండ్ ఈ మద్యపానం ఇదంతా కూడా తనకి మొత్తము అట్లా చేసేసారట. అసలు ఎంత హృదయ విదారకంగా ఉంది అంటే వాళ్ళు మనుషులా పశువులా అనేటువంటి ఇది అర్థం కావట్లా మనకి. ఆ డబ్బుతో వాళ్ళకంటూ పేరెంట్స్ ఉంటారు, తనకి ఫ్యామిలీ ఉంటుంది, తను చదువుకునేటువంటి పిల్ల. వీళ్ళకి ఉండరా? వీళ్ళకి ఫ్యామిలీ ఉండరా? వాళ్ళకి ఒక సిస్టరో కూతురో ఉండదా? ఎటువంటి మనుషులు, ఎటువంటి అంటే ఇది ఎక్కడో ఆటవికమైన స్థలాల్లో జరిగింది, క్రూరమైనటువంటి మనుషులు అనుకోవటానికి కాదు. అంత సివిలైజ్డ్ కల్చర్డ్ గా ఉన్నటువంటి పీపుల్ ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటి? ఆ టైంలో వాళ్ళకి డబ్బు కావాలా, లేకపోతే ఒక వస్తువుగా ఉన్న అమ్మాయిని తిప్పి పైశాచిక ఆనందాన్ని పొందాలా అని. సో ఇదంతా తెలిసినటువంటిది మనకి. చట్టపరమైనటువంటి చర్యలు బాగానే జరిగాయి మనకి. ఆ హోటల్స్ ఏవైతే తిప్పారో ఆ అమ్మాయిని బుల్డోజర్తో మొత్తం కూల్చేయటం జరిగింది. అండ్ ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ రిక్షా పర్సన్ కానీ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆ 32 మందిలో వాళ్ళని కూడా చాలా వరకు అరెస్ట్ చేసి వాళ్ళని తాళ్లతో కట్టి మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా. కానీ ఇది ఎంత చేసినా మనం ఆ అమ్మాయికి ఆ ట్రామా నుంచి మనము ఆ ఇన్సిడెంట్ని ఎలా తీసేయగలం? ఆ ట్రామా తన జీవితాంతము అలా మైండ్లో ఉండిపోతుంది కదా, ట్రమాటిక్గా తయారైపోయింది ఆ అమ్మాయి. అసలు ఆ మాట్లాడటం, ఆ వీడియో చూస్తే మనము జనాలు ఎలాగా బాధ పెట్టారు అంతమంది కలిసి ఆ అమ్మాయిని అనేది మనకి తెలుస్తూనే ఉంది. ఎంత పెయిన్ఫుల్గా ఉంది ఆ అమ్మాయి. అసలు మాట్లాడేటప్పుడు ఇంకా తన ట్రాన్స్లోనే ఉంది. అంత కైండ్ ఆఫ్ ఈ మత్తు పదార్థాలు తనలో ఎక్కించారన్నమాట. ఇంత పైశాచిక ఆనందాలు ఏంటో వాళ్ళకి డబ్బు కోసము. అండ్ ఏంటంటే ఎవరైతే అప్పుడు మనకి ఎవరు లేరు కదా, ఒంటరిగా దొరికింది కదా అనేటువంటి అదేదో ఒంటరిగా దొరికిన ఆట బొమ్మలాగా ఇంకా చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పుకుంటున్నాము, ఎన్ని కథలు, ఎంతమంది ఉమెన్ ఎన్ని పెద్ద పెద్ద రోల్స్ ప్లే చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఒక సెక్స్ అనేటువంటి యాక్టివిటీకి ఆట బొమ్మగా ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంకా చూస్తున్నారు. అక్కడ ఇంకా చట్టాలు బాగానే ఉన్నాయి, చట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి పోక్సో అంటే ఏం పడుతుందో కూడా మనకు తెలుసు. ఈ గ్యాంగ్కి ఎలాంటి దారుణమైన శిక్షలు వేస్తారో కూడా మనకు తెలుసు. కానీ ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే యాక్టివిటీ ఉన్నా కానీ చేస్తున్నారు అంటే వాళ్ళల్లో ఎటువంటి వాల్యూ ఇన్కల్కేషన్ అనేది లేదు. ఓకే, శిక్ష పడితే పడిందా, తెలిస్తే తెలిసిందా, తర్వాత చూసుకుందాం. కావాలంటే పరపతి ఉంటే నా బదులు ఇంకొకటి నేద్దాం దాంట్లో. ఇవాళ రేపు డబ్బు పరపతి ఉంటే నేను కాదు ఇంకొకడు నేను ఒప్పుకుంటాను అని వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు. ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేనికి అనకాడ చూసుకుందాం. ఇప్పుడు ఈ రోజు నాకు సుఖం కావాలి, ఈ రోజు నాకు డబ్బు కావాలి, ఈ రోజు ఒక టెండర్ ఏజ్ లో ఉన్న అమ్మాయి కావాలి. 13 ఏళ్ళ అమ్మాయి ఏంటంటే అసలు దానికి ఏమన్నా సూటబుల్లా? వాళ్ళు అసలు ఎవరు చేయకూడదు దీన్ని పని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ విధంగా ఆట వస్తువుగా చేయటం అనేది. ఇవాళ రేపు
మనకి ఈ ఏమంటారు అవి ప్రాస్టిట్యూషన్ అనేది మళ్ళీ Yes. లీగలైజ్ చేయడం ఇవన్నీ కూడా కొన్ని చూస్తున్నాము. చట్టాలు కూడా అలా వస్తున్నాయి. ఏంటది ఎన్ని ఎమ్యూనిటీస్ వీళ్ళకి, మళ్ళీ ప్రాస్టిట్యూషన్ నీకు లీగలైజ్ అయింది, నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో, మళ్ళీ వీళ్ళకి కావాలంటే ఎన్నో రకాల మార్గాలు ఉన్నా కానీ లేదు, మంచిగా ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి మరీ దాన్ని తన జీవితాన్ని విధ్వంసం చేయాలి అనేటువంటి కారణాలు అనేవి వాళ్ళని ఇంకా మరణ శిక్ష దాకా తీసుకెళ్తే గానీ ఇలాంటి వాళ్ళకి ఆ చీమ కుట్టినట్టన్నా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను మేడం. ఒకప్పుడు మేడం ఆడపిల్లకి అంటే మెచ్యూరిటీ ఆ ఏజ్ వచ్చినప్పుడు నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. చిన్న పిల్లలు లేదు, ముసలి వాళ్ళని కూడా లేకుండా పిల్లల పైన మరీ దారుణంగా ఈ మధ్య కాలం మనం చాలా సంఘటనలు చూసాం. అంటే పిల్లల పైన ఎందుకు ఇట్లా అంటే మరి పేరెంట్స్ చూసుకుంటే ఆడపిల్ల ఉన్నటువంటి పేరెంట్స్, ఆడపిల్లే కాదు మనం ఇది కూడా మాట్లాడుకోవాలంటే ఇది మనం మాట్లాడుకోకూడదు కానీ అబ్బాయిల పైన కూడా జరిగినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. మరి అసలు పిల్లల్ని వదిలిపెట్టాలంటేనే గజగజలు ఆడిపోతున్నారు పేరెంట్స్. అటు స్కూల్కి పంపించిన భయమే, ఇటు ఆఫీసులకు వెళ్తున్న భయమే, కాలేజీలకు వెళ్తున్న భయమే. మరి ఎలా వాళ్ళకి సెక్యూరిటీ ఎలా వస్తుంది ఏంటి అంటే ఒకసారి ఫైనల్. సో మీరు చెప్పిన దాంట్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు అబ్యూస్ కి గురవుతున్నారు. ఈ టచ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో మనకి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రొటెక్షన్ ఎలా ఉందో అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ కి ఎన్నో మనకి ప్రోగ్రామ్స్ అని ఎన్జిఓస్ అని రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేట్ చేయటం అనేది, సేఫ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అనేది, అండ్ ఎదుటి వ్యక్తుల్ని మనము ఎంత దూరంలో డిస్టెన్స్ లో ఉంచుకుంటే మనకి అది సేఫ్టీ అనేది, ఎవరన్నా అప్రోచ్ అవుతున్నా కానీ ఒక డిస్టెన్స్ దాటి వస్తున్నారంటే మనం అలర్ట్ అయిపోవాలి అనేటువంటి లైఫ్ స్కిల్ ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది చాలా ఎన్జిఓస్ ద్వారా, వాలంటీర్స్ ద్వారా, అండ్ దెన్ ప్రొఫెషనల్స్ ద్వారా ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్తుంది. అలాగే పేరెంట్స్ నుంచి కూడా ఈ మధ్య అంటే కొంతమంది చాలా వరకు కూడా ఇది ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అండ్ తన్ని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి అప్రోచ్ అవుతున్నప్పుడు ఏదైనా తినుబండారాలు ఇచ్చినా కానీ లేదా ఒక గ్రూప్గా కానీ తన దగ్గర వస్తున్నప్పుడు అలర్ట్గా ఎలా ఉండాలి, వెంటనే ఏ రకంగా మనం సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, లేదా ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ మనం కాల్ చేయొచ్చు, దగ్గరనే సపోర్ట్ సిస్టమ్ ఏముంది, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయటం అనేది కొంచెం ఎంపవరింగ్ గానే జరుగుతోంది. జరుగుతున్నా కూడా చిన్న పిల్లలు కదా, ఎంత చేస్తున్నా వాళ్ళు ఎదుటి వ్యక్తిని అంచనా చేయటం అనేది ఉండదు. మామూలుగానే మనం అడల్ట్స్నే మోసం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా అమాయకంగా వస్తారు అలా. సో వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, చట్టానికి, తల్లిదండ్రులకి, అలాగే ఎవరైతే సపోర్ట్ సిస్టమ్ చుట్టూతా ఉన్నారో సమాజానికి డెఫినెట్గా మనం కాపాడుకోవాలన్నమాట. పిల్లలు వాళ్ళలో మనం కలిగిస్తున్నాం, ఎంతైతే అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాం, కానీ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ వల్నరబుల్ స్టేట్, వాళ్ళు నోరు తెరిచి అరిచినా ఎంతవరకు అరవగలవు, ఆ భయానికి, ఎదుటి వాళ్ళ భయానికి కూడా అరుద్దామన్నా అరవలేనటువంటి పరిస్థితికి వెళ్తారు. కాబట్టి వాళ్ళని అవేర్నెస్ చేసిందే కాకుండా we had to protect them socially, పేరెంటల్ పర్పస్గా, లీగల్గా ఇంకా ప్రొటెక్ట్ చేసుకుంటూ చూడాలన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎవరు ఎక్కడ ఏ అరుపు వినిపించినా, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ అప్రోచ్ కనిపించినా సోషల్గా పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది అనే గొంతు లేపి అక్కడ ప్రొటెక్ట్ చేసేటువంటి విధానం. నాకెందుకులే అని వెళ్తే ఇలాంటివి అస్సలు అవి మనము రూపుమాపటం కష్టం అండి. అలా ఎలాంటి మీరన్నా నిర్భయ కావచ్చు, పోక్సో కావచ్చు, ఎటువంటి వేసినా సామాజికంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తానంతట తాను ఏం జరుగుతుంది అనేది కొంత అవేర్నెస్తో, తను పర్టికులర్గా ఉండక్కర్లా, వెళ్ళే ప్రదేశంలో ఉన్న ప్రదేశంలో ఏం జరుగుతుంది, నా పాత్ర ఏమన్నా ఉందా అనేటువంటి దాంట్లో ఉంటే మనం ప్రొటెక్ట్ చేయగలిగేటువంటి సూచనలు ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.